2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. రవి ట్రాన్సిట్ ని బట్టి కనుక మనం చూస్తే ద్వాదశ రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? రవి మారినప్పుడు జరిగే పరిణామాలు ఏంటి? ఒక్కొక్క రాశి వారికి ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఉమా గారు? తప్పనిసరిగా అమ్మా, రవిగ్రహ సంచారం అనేటువంటిది ప్రతి మాసము ప్రతి నెల జరుగుతూ ఉంటుందండి. నెలకొకసారి మారేటువంటి ఈ రవి ఎప్పుడు మారినా సరే 4 రాశుల వాళ్ళకి రాజయోగాన్ని ప్రసాదిస్తారు. మిగతా రాశుల వాళ్ళకి కొన్ని సామాన్యమైన, కొంతమందికి అయితే కొంచెం దుర్భరమైనటువంటి ఇబ్బందులు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. రవి అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా రాజకీయాలకి, కాన్ఫిడెన్స్కి, ఆరోగ్యానికి, తేజస్సుకి, అన్నిటికీ కూడా వీటితో పాటుగా మనం తీసుకుంటే కనుక ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ అన్నిట్లోనూ కూడా పనులు విజయవంతంగా పూర్తవ్వాలి అనుకున్నా, ఒక ఫార్మా ఫీల్డ్, ఒక జ్యువెలరీ, గోల్డ్ ప్రైసెస్ హైక్ అవ్వడం, తగ్గడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనుకున్నా, రాజకీయ పరంగా ఇబ్బందులను తలెత్తుతున్నాయన్నా రవి వీక్ అవ్వడమే కారణం అవుతూ ఉంటారండి. ఇకపోతే ఇప్పుడున్న స్పెషాలిటీ ఏంటి అంటే, రవి అనేటువంటి ఆయన తన స్వక్షేత్రమైనటువంటి సొంత ఇల్లు అయినటువంటి ఓన్ సైన్ అయిన సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నారు. ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు దాకా రవి అనేటువంటి ఆయన సింహరాశిలో ట్రావెల్ చేసినంత కాలము కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగం తప్పనిసరిగా ఉంది, కొన్ని రాశుల వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ నెల రోజుల్లో ఎలాంటి రాజయోగాలు, ఎలాంటి పరిస్థితులు ఏ రాశుల వాళ్ళకి కలగబోతున్నాయో మనం డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దామండి. ధనుసు రాశి వారికి కనుక మనం చూసుకుంటే ఈ రవి ట్రాన్సిట్ ని బట్టి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈ రాశి వారికి? తప్పనిసరిగా అమ్మ, ధనుస్సు రాశి వాళ్ళకి 9వ స్థానంలోకి రవి వెళ్ళబోతున్నారు. అష్టమ రవి దోషం తొలగిపోయి భాగ్యంలోకి రవి రాబోతున్నాడు అనేటువంటిది ఒక గొప్పదైనటువంటి తరుణంగా మనం తీసుకోవచ్చు. అష్టమ రవి అనేటువంటి ఆయన అంటే మొన్నటి వరకు కర్కాటకంలో ఉన్నటువంటి ఆ రవి యొక్క దోషం ఉండడం వల్ల తండ్రి యొక్క ఆరోగ్యం ఇబ్బంది పెట్టడం కానీ, డబ్బులు బ్లాక్ అవ్వడం కానీ, రావాల్సిన డబ్బులు మొండి బకాయిల రూపంలో వసూలు కాకపోవడం కానీ ఇలాంటివి కావచ్చు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోవడం కానీ, పని పూర్తవుతుందా పూర్తవదా అనేటువంటి ఎన్నో రకాలైనటువంటి భయాలు, ఆలోచనలు మనసులో ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి జరుగుతూనే పనుల్లో వాయిదా పడడం లాంటివి కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాల సూచన కనబడుతోంది. కానీ ఇప్పుడు భాగ్యస్థానంలోకి రవి వెళ్ళడము అని అంటే ఈ యొక్క ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు దాకా భాగ్యస్థానం అనేటువంటిది రవికి అనుకూలమైన స్థానం కాదు, కానీ అది స్వక్షేత్రం. అంటే ఏంటంటే నెగటివ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. అష్టమ రవి కంటే ఫార్ బెటర్ రిజల్ట్స్ అనేటువంటివి ధనస్సు రాశి వాళ్ళకి రవి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఏ రకంగా కలుగుతాయి? ఏదైనా స్పిరిచువల్గా దర్శనాలు చేసుకోవచ్చు, భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం ఏదైనా దివ్య క్షేత్ర దర్శనాలు చేసుకోవచ్చు. లేదా ఏదైనా పనులు వాయిదా పడుతూ, పెండింగ్ పడుతూ, ఆల్రెడీ అర్ధాష్టమ శని నడుస్తోంది కదండి, పనులు వాయిదా పడడం, జాప్యం జరగడం జరుగుతోంది. శని ఎంత వక్రగతిలో ఉన్న అవకాశాలు ఇస్తారేమో తప్ప సరిదిద్దుకోవడానికి పనులు ఫాస్ట్గా మూవ్ అవ్వడం లాంటివి కనబడవు. ఇక్కడ భాగ్యంలో రవి ఉండడం ఎంతో కొంత గతం మీద చాలా మెరుగైన పరిస్థితుల్లో ధనస్సు రాశి వాళ్ళకి పనుల్లో కొంచెం అనుకూలత రావడం, మొండి బకాయిలన్నీ కూడా వసూలు కావడం, సరైనటువంటి దాన ధర్మాలు చేయడం. అంటే ఏంటి అంటే, మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 10 రూపాయలని కూడా అన్నదానానికి ఇచ్చామా గొప్పవారం అవుతామండి, గొప్ప పుణ్యం సంపాదించుకుంటాం. అదే ఎదుటివారు తాగడానికో లేకపోతే తిరగడానికో ఏదైనా చెడ్డ పనులు చేయడానికి ఇచ్చామనుకోండి, ఆ పాపం మనకి తప్పనిసరిగా పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ధనస్సు రాశి వాళ్ళు ఇలాంటి అపాత్ర దానములు చేయరాదు. 1 రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. భాగ్యంలో ఉన్నటువంటి రవి కాబట్టి ఈ టైంలో మీరు కనుక పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా ఉంటే డెఫినెట్గా అద్భుతమైన ధనయోగం మీకు పడుతుంది. ఇదే కాకుండా గురువు అనేటువంటి ఆయన మీకు కొద్దిగా వీక్గా ఉన్నారు, అష్టమంలో గురుడు కాబట్టి చిన్న అవమానాలు ఎదురవుతూ ఉంటాయి, ఫ్యామిలీలో చికాకులు ఎదురవుతూ ఉంటాయి, మదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉంటాయి, పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి. పట్టించుకోవద్దు, కష్టపడండి, బలంగా ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలి. అర్ధాష్టమ శని అంటే పనుల్లో ఆటంకాలు మాత్రమే ఇస్తారని కాదు, పనుల్లో ఆటంకాలతో పాటుగా అర్ధాష్టమ శని దోషం ఎవరికైనా సరే ఆరోగ్యం మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కావాలంటే ఏ ధనస్సు రాశి వాళ్ళైనా 2025 ఏప్రిల్ తరువాత, 2025 ఏప్రిల్ ముందు ఆరోగ్యం పట్ల మీ పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది మీరే గమనించుకోండి. శని ప్రభావం ఆరోగ్యాన్ని కొద్దిగా క్షీణించేలా చేస్తుంది, భయాన్ని కలగజేస్తుంది. రోగ భయము అంటాం. రాకపోయినా వస్తుందేమోనన్న భయం, వస్తే తగ్గదేమోనన్న భయం, ఇలాంటివన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. గురువు కానీ, శని కానీ, తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే రవి కానీ అంత గొప్పగా అనుకూలంగా లేరు కాబట్టి ప్రతిరోజు కూడా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి. ఇది మానకుండా చేయాల్సిందే. ఆదిత్యాకిచ సోమాయ మంగళాయ బుధాకిచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని తప్పనిసరిగా ప్రతిరోజు పారాయణ చేయండి. 9 సార్లు లేదా 10 సార్లు జపం చేయండి. ఇదే కాకుండా శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని నిరంతరము కూడా జపం చేయడం వల్ల నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా ఉమ్మగారు. సో ఎవరైనా సరే ప్రత్యేకించి జన్మ జాతక రీత్యా పర్సనల్గా ఒకసారి మీ దాకా వచ్చి జాతకాన్ని చూపించుకోవాలనుకున్నా, హోమాలు చేయించుకోవాలనుకున్నా, పూజలు చేయించుకోవాలనుకున్నా మీ దాకా ఎలా రావచ్చు అంటారు ఉమ్మగారు? తప్పనిసరిగా అండి. అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా ఒక బ్రదర్లా కావచ్చు, ఆస్ట్రాలజర్లా కావచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, ఏ డౌట్ ఉన్నా మీ వెనకాల నేను ఉంటాను. గోచారంతో సమన్వయం చేస్తూ వ్యక్తిగత జాతకాన్ని ఏ దోషాలున్నా శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.